Hello friends, welcome back my channel. Friends, Indo-Tibetan Border Police Force లో అయితే స్పోర్ట్స్ కోటాలో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఇది కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ. సో పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియో చివరి వరకు చూస్తే అన్ని డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో అయితే అడ్వర్టైజ్మెంట్ అనేది, రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, అంటే డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. జనరల్ అంటే మార్నింగ్ షిఫ్టే ఉంటుంది, అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఇన్క్లూడింగ్ నేపాల్, భూటాన్. ఇక క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు కింద మనకి. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. ఇది నాన్ గెజిటెడ్ కేటగిరీలోకి వస్తుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్డ్ 4th March, ఆల్రెడీ ఓపెన్ అయింది. 2nd April వరకు మనకి టైం అయితే ఉంది. ఇక స్పోర్ట్స్ కోటాలో ఎవరికి స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. మేల్ ఫీమేల్ కూడా ఇచ్చారు కదా. సో అథ్లెటిక్స్కి ఈ ఈవెంట్ వచ్చేసి, ఈ ఈవెంట్ వాళ్ళకి జెండర్కి ఎన్ని ఉన్నాయి, జెండర్కి మేల్ ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే స్విమ్మింగ్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ టోటల్ అథ్లెటిక్స్కి వచ్చేసి మేల్కి 11 ఉన్నాయి, ఫీమేల్కి 14 ఉన్నాయి, టోటల్ 25 ఉన్నాయి. సో స్విమ్మింగ్ వచ్చేసి 7 ఉన్నాయి, టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక షూటింగ్ వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి. బాక్సింగ్ 5 పోస్టులు ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ 7 పోస్టులు అయితే ఉన్నాయి. టైక్వాండో 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఆర్చరీ 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా ప్రతిదీ కూడా చూస్తే మనం సో జిమ్నాస్టిక్స్ అలా డిఫరెంట్ కేటగిరీలో ఇచ్చారు. ఇక్కడ జూడో, హ్యాండ్బాల్, ఐస్ కి, తర్వాత ఖోఖో, సైక్లింగ్ ఇవన్నీ కలిపి 133 పోస్టులు అయితే ఉన్నాయి. ఫీమేల్కి 63 ఉన్నాయి, మేల్కి 70 ఉన్నాయి. సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఇక పే స్కేలు, అదర్ అలవెన్సెస్, 7th పే కమిషన్ అనేది ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. త్వరలో 8th పే కమిషన్ కూడా రాబోతుంది. అయితే ప్రజెంట్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి స్పోర్ట్స్ పర్సన్స్కి 21,700 నుంచి 69,100 రూపాయల వరకు వస్తుంది. దీన్ని లెవెల్ 3 అంటారు, బేసిక్ పే అంటారు. ఇక అదర్ అలవెన్సెస్ అనేది కంపల్సరీ ఉంటాయి. వాషింగ్ అలవెన్స్, డిఏ ఉంటుంది, రేషను మనీ కూడా ఇస్తారు, స్పెషల్ కంపాసినేటరీ అలవెన్స్ ఇస్తారు, ఫ్రీ లీవ్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్, హెచ్ఆర్ఏ, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, ఫ్రీ మెడికల్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఇది ఎందుకంటే ఇండో టిబెటన్ బోర్డర్లో జాబ్ కాబట్టి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. ఇక ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ ద పోస్ట్ ఆర్ యాజ్ అండర్ అని ఇచ్చారు ఇక్కడ. దీనికి 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఇక ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. సో ఇది ప్లేయర్స్ అంటే ఎస్ఎస్సి పాస్ అవ్వాలి, స్పోర్ట్స్ కోటా కూడా ఉండాలి, 2 ఉంటేనే తీసుకుంటారు. ఓన్లీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ షెల్ బి యాక్సెప్టెడ్ యాజ్ ప్రూఫ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏజ్ ఆఫ్ క్యాండిడేట్. ఏజ్ కోసం మెట్రికులేషన్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. ఇక అదర్ కండిషన్స్ ఉంటాయి. ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అదర్ దెన్ సెంట్రల్ బోర్డ్, స్టేట్ బోర్డ్ షెల్ బి అకంపైన్డ్ విత్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ డిక్లేరింగ్ ద ఈక్వలెంట్ ఆఫ్ సచ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్వీస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్కి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ సేమ్ నేను చెప్పింది 18 నుంచి 23 అయితే ఉండాలి. 3/4/2025 వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పటి వరకు ఈ ఏజ్ అనేది ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని అప్పర్ ఏజ్ అన్నీ ఉంటాయి కేటగిరీస్. సో ఈ కేటగిరీలో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఓన్లీ దోస్ ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ వన్ మెడల్. ఎవరైతే దీనికి
ఆడేవాళ్ళు అంటే ఆల్రెడీ ప్లేయర్స్ కానీ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఇన్ ద లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్ మెన్షన్ ఇన్ ద టేబుల్ బిలో డ్యూరింగ్ ద పీరియడ్. ఇది కూడా 3/4/23 నుంచి 2/4/25 ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ అని అంటున్నారు. అలాగే క్యాండిడేట్ విల్ బి గివెన్ మార్క్స్ ఎనీ వన్ హైయెస్ట్ మెడల్. సో హైయెస్ట్ మెడల్ ఉంటే అది కూడా ఈ కోటాలో అంటే ఈ డేట్లో ఉంటే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారని అంటున్నారు అనమాట. ఎవరైనా సరే ఇక్కడ టేబుల్ ఇచ్చారు మనకి. గోల్డ్ మెడల్ వస్తే 100 మార్క్స్ ఇస్తారు, సిల్వర్ మెడల్ వస్తే 96 మార్కులు ఇస్తారు, బ్రాంజ్ వస్తే 92 మార్కులు వస్తారు, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 80 మార్కులు ఇస్తారు. సో అలా ఇది టేబుల్ ఇచ్చారు. ఇక్కడ మీకున్న ఏదైతే స్పోర్ట్స్ కోట ఉందో దాన్ని బట్టి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది క్యాండిడేట్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ అండ్ వన్ మెడల్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ప్రయారిటీ. ఈ ఆర్డర్ ప్రకారం అయితే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి థర్డ్ ప్లేస్ ఎవరైతే ఉంటారో సీనియర్ జూనియర్, సో వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. జనరల్ కండిషన్స్ హైట్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మేల్కి అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి అయితే 157 ఉండాలి. ఇక చెస్ట్ కూడా చూస్తారు, 80 అనేది కామన్గా చూస్తున్నారు. అలాగే అదర్స్కి ఇవి ఉన్నాయి హైట్. ఇవన్నీ అంటే ఇండియాలో అన్ని అందరూ ఉంటారు కాబట్టి అన్ని స్టేట్ల వాళ్ళని బట్టి ఉంటుంది ఇక్కడ హైటు, వెయిట్ అండ్ చెస్ట్ ఇవన్నీ కూడా. సో ఐ సైట్, మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూస్తారు. చూడకుండా ఈ పోస్ట్ అయితే ఎవరు టాటూస్ ఉంటే తీసుకోరు. సో అది ఇక హౌ టు అప్లై అంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకి 4th మార్చిన ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది 2nd ఏప్రిల్ వరకు మనకి టైం ఉంటుంది. ఇది ఈ సైట్లో అప్లై చేసుకోవాలి మనం. సో ఇందులో మనం చూద్దాం. ఇది ఆ సైటు. ఇక్కడ ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను మీకు. ఇక అప్లికేషను ఫీ పేమెంట్ ఉన్నది 100 రూపాయలు అయితే ఫీ ఉంది దీనికి. మేలు క్యాండిడేట్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ అదర్ బ్యాక్వర్డ్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అప్లై ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ కానిస్టేబుల్ అండర్ స్పోర్ట్స్ కోటా 100 రూపీస్. సో ఎవరికైనా సరే 100 రూపీస్ అయితే ఉంది ఇది. సో ఈ సైట్ ద్వారా అప్లికేషన్ రిసీవ్డ్ విత్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ విల్ బి సమ్రల్ రిజెక్టెడ్. అంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి, అదర్ లేదైతే. ఇక ఎస్సీ ఎస్టీకి అయితే ఫీ లేదు, ఫీమేల్స్కి. ఫీమేల్ కేటగిరీ వాళ్ళకైతే లేదు ఫీజీ. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు హ్యాపీగా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దీనికోసం ఈ ఇండో టిబెటన్ బార్డర్లో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ఇక మనం ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వెళ్తుంది చూడండి. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే అడ్వర్టైజ్మెంట్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా అప్లై చేయాలంటే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ అయింది. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, కన్ఫర్మేషన్ ఈమెయిల్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చి దానికి ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఎగ్జాంపుల్ మీకు పెట్ ఉందనుకోండి, వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్ అంటే ఇవన్నీ గుర్తుంచుకోవడానికి క్యాప్చా వేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేస్తే మీకు ఈమెయిల్కి కన్ఫర్మేషను మెయిల్ ఐడి ఒకటి వస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసేసి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్. ఇక్కడ యూజర్ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేస్తారు, ఇక్కడ క్యాప్చా ఇస్తారు, లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. సో అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. తర్వాత కంటిన్యూ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్స్లో తెలియచ్చు. సో ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో స్పోర్ట్స్ కోటా ఉందో ఇమీడియట్లీ ఈ మేల్ ఫీమేల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.